సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందినటువంటి షార్ప్ షూటర్ గా పేరొందిన నవీన్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈయన 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. హాపూర్లో ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే బిష్నోయ్ గ్యాంగ్ కు చెందినటువంటి నవీన్ కుమార్ అక్కడికి వచ్చారు. పోలీసులను చూసి వారిపైన కాల్పులకు తెగబడ్డాడు. అడవుల్లోకి పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే పోలీసులు జరిపినటువంటి కాల్పులలో నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతన్ని పరీక్షించినటువంటి వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లుగా నిర్ధారించారు. వైద్యులు ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మృతుడు గజియాబాద్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించారు. లారెన్స్ గ్యాంగ్ లో షార్ప్ షూటర్ గా గుర్తింపు పొందాడు ఇతను. ఆయనపై ఢిల్లీ, యూపీలలో హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీ కేసులతో పాటు దాదాపు 20కి పైగా కేసులు ఉన్నట్టుగా తేలింది. నవీన్ కుమార్ ను గజియాబాద్ జిల్లా పరిధిలోని లోనీ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. లారెన్స్ బిష్నోయ్ ముఠాలో నవీన్ కుమార్ షార్ప్ షూటర్ గా చురుగ్గా వ్యవహరిస్తున్నాడని ముఠాలోని మరో కీలక సభ్యుడు హషీం బాబాతో కలిసి పలు నేరాలకు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులు తేలింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అతడిపైన హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి సుమారు 20 కేసులు నమోదై ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. లారెన్స్ బిష్నోయ్ ముఠా గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పలు నేర కార్యకలాపాలతో వార్తలను నిలుస్తుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఈ ముఠా అనేక సార్లు బెదిరింపులు కూడా చేసింది. అంతేకాకుండా సల్మాన్ స్నేహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్దికీని కూడా ఈ ముఠా సభ్యులే దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచే సెల్ ఫోన్ల ద్వారా తన అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటూ నేరాలకు, హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ కుమార్ ఎన్కౌంటర్ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.